మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో అనుమానంతో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి భార్యను హత్య చేశాడు. అర్ధరాత్రి సమయంలో భార్యను ముక్కలుగా నరికి మూసిలో పడేశాడు. కవర్లలో తీసుకెళ్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు గర్భవతి అని నెల రోజుల క్రితమే అద్దెకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో అనుమానంతో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి భార్యను హత్య చేశాడు. అర్ధరాత్రి సమయంలో భార్యను ముక్కలుగా నరికి మూసిలో పడేశాడు. కవర్లలో తీసుకెళ్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు గర్భవతి అని నెల రోజుల క్రితమే అద్దెకు వచ్చారని కూడా స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి ఈస్ట్ బాలాజీస్ బోడుప్పల్ నిన్న రాత్రి 3 గంటలకి ఆ అమ్మాయికి వాళ్ళు చంపేసి ముక్కలుగా చేసి బయట పడేసినారు. పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ మనకి పట్టుకుని వెళ్ళినారు. ఇక్కడే ఉండేటోళ్ళు ఇంతకుముందు సంవత్సరం అంతా కాల్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ రీజన్గా ఇక్కడ వచ్చారు. మళ్ళీ వచ్చినాక ఏమైందో ఇద్దరు దాంట్లో తెలియదు. అమ్మాయి అయితే మంచిగా ఉండేది. ఇద్దరు లవ్ మ్యారేజ్, అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా ఉంది. ఇప్పుడు వచ్చి రీజన్గా ఒక నెల అవుతుంది. ఇంతకుముందు సంవత్సరం ఉండి కాల్ చేసి పోయినారు. మళ్ళీ ఇప్పుడు వచ్చినారు. మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నారు. మళ్ళీ నిన్న ఇట్లా జరిగింది. నైట్ జరిగింది ఎవరికంతా తెలియదండి. మ్యాక్సిమం మార్నింగ్ వస్తే ఇట్లా తెలిసింది. 3 o'clock వచ్చి నైట్ 3 గంటలకు వచ్చి మళ్ళీ వాళ్ళు పేరెంట్స్ ఇట్లా ఏదో ఇట్లా చంపేసిన అని చెప్తే వాళ్ళు వచ్చి పట్టుకొని పోయినారు. ఆయనకు బాడీ అంతా ఒక బాడీ పార్ట్స్ దొరికింది. మార్నింగ్ తీసుకోపోతా అప్పుడు ఒక పార్ట్ దొరికింది. మిగతా పార్ట్ పాడేసినారు అన్నారు. మొత్తం ఆయననే చెప్పినాడు డైరెక్ట్గా రీజనల్గా పార్ట్స్ అంతా పడేసిన ఒక బాడీ ఇంత ఉంది ఇక్కడ పెట్టినారు. పోలీసు వాళ్ళు వచ్చి దానికి కట్టుకొని తీసుకుపోయినారు. ఇద్దరికి మార్నింగ్ 3 o'clock పట్టుకొని పోయినారండి వచ్చి పోలీసు వాళ్ళు. అది అంతా తెలియదండి. ఇక నైట్లో ఎప్పుడు చేసినారు అంతా నిద్రలో ఉంటాం కదా. ఎర్లీ మార్నింగ్ అంటే అందరికి తెలిసిపోయింది. 3 o'clock పోలీసు వాళ్ళు వస్తే ఇక అందరికి అర్థమైంది ఇట్లా అని. ఆయనగా రీజనల్గా ఫోన్ చేసి చెప్పినాడు అని ఇట్లా నేను చంపేసిన వాళ్ళ అమ్మకి ఇట్లా చంపేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి పట్టించినారు. తీసుకుపోయినారు. మార్నింగ్ వాళ్ళు 3 o'clock తీసుకుపోయినారండి. అంటే మహేందర్ అనే అబ్బాయి ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడట. సో మా కాలనీలో కిరాయికి ఉన్నాడు ఇక్కడ. సో గత 10 నెలల నుంచి ఇక్కడికే వచ్చి ఉంటున్నాడు. సో నిన్న సాయంత్రం నుంచి ఆ అమ్మాయి ఇద్దరికి ఏం గొడవ అయిందో ఏమో గొడవ అయినట్టున్నది. అతి కిరాతకంగా ఆ అమ్మాయిని ముక్కలు చేసి తీసుకుపోయి బ్యాగులో తీసుకుపోయి ఒక్కొక్క పీస్ తీసుకుపోయి అక్కడ బైక్ మీద తీసుకుపోయి ఎక్కడెక్కడో వేస్తున్నాడు. తర్వాత మళ్ళీ వేసిన తర్వాత కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసిండంట. చేస్తే వాళ్ళే వచ్చి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. అప్పుడు మేము చూసినాము. సో ఇట్లాంటి మరి చూస్తే వాళ్ళు బాగానే అనిపించారు. మాకైతే బాగానే అనేది అప్పుడప్పుడు గొడవలు అవుతున్నట్టుగా తెలిసింది. కానీ ఇట్లాంటి కిరాతకంగా నరికి చంపినటువంటి వ్యక్తులని అసలు ఉంచకూడదు. అట్లాంటి వాళ్ళకు మన చట్టాలు కూడా కఠినంగా శిక్షించాలి. చట్టాలు కూడా బాగుండాలి. సో ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ తీసుకొని వాడికి ఆ కిరాతకుడికి స్ట్రాంగ్గా పనిష్మెంట్ ఇస్తే ఇంకా ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి మళ్ళీ. కాబట్టి ప్రభుత్వం వాడికి కఠినంగా శిక్షించి వానికి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. భార్యను అతి కిరాతకంగా ముక్కలుగా నరికి చంపిన ఆ భర్తను చూస్తే అంటే అసలు సమాజం ఎటుపోతుందో అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి అసలు ఎందుకు చంపాడు అని కానీ లేదా వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోందని కానీ వివరాలు ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. భార్య స్వాతిని అలాగే తన భర్త మహేందర్ రెడ్డి అతి కిరాతకంగా అయితే హత్య చేశాడు. ముఖ్యంగా తన భార్యని రంపంతోని మొత్తం బాడీని కూడా ముక్కలుగా చేసినట్లయితే పోలీసులు ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే స్వాతిని ముక్కలు చేసిన కవర్ లో వేసి భర్త మహేందర్ రెడ్డి బండిపై తీసుకెళ్తున్న CCTV దృశ్యాలను కూడా పోలీసులు అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ కామారెడ్డి గూడకి చెందిన యాదవ్ కులానికి చెందిన స్వాతి అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ లోని 25 రోజుల క్రితం నగరానికి వచ్చి బోడుప్పల్లోని బాలాజీ హిల్స్ లో వీళ్ళు అద్దెకి ఒక ఇల్లు తీసుకుని అక్కడే నివసిస్తున్నారు.
ముఖ్యంగా ఇద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు అయితే ఇంకా బయటకైతే రాలేదు. పోలీసులు ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని అయితే మార్చికి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వీళ్ళిద్దరూ కూడా గతంలో ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇటు హైదరాబాద్ లోని బోడుప్పల్లోని బాలాజీ హిల్స్ లోని ఒక ఇల్లు అద్దెకు తీసుకొని 25 రోజుల క్రితం అక్కడికైతే రావడం జరిగింది. అలాగే ప్రస్తుతం మహేందర్ రెడ్డిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ హత్య అంటే ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన దానికి అవసరం ఏమున్నదనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణతో కొనసాగిస్తున్నారు. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని ఇంత అతి కిరాతకంగా ఎలా చంపాడన్న దానిపై పోలీసులు కూడా విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా గతంలో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా తగాదాలు ఉన్నాయన్న దానిపై కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ అయితే కొనసాగిస్తారు. అలాగే స్వాతికి సంబంధించిన బావ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. అలాగే అసలు ఈ మహేందర్ రెడ్డి ఒక ర్యాపిడో డ్రైవర్ గా అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే భార్య స్వాతిని ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి వయసు కూడా కేవలం 21 ఏళ్ళైనా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా 5 నెలలు గర్భవతిగా ఉందన్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సమాచారం అయితే సేకరించారు. అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తారు. ఎందుకంటే 25 రోజుల క్రితమే వీళ్ళు అక్కడ అద్దెకు వచ్చారు కాబట్టి, అంటే గతంలో వీళ్ళు అదే ఇంట్లో అద్దెకుండి అక్కడి నుంచి ఖాళీ చేసి అయితే వెళ్ళారు. తర్వాత మరొకసారి 25 రోజుల క్రితం మళ్ళీ అదే ఇంట్లోకి అద్దెకైతే దిగారు. కానీ నిన్న రాత్రి ఏదైతే ఈమెను చంపి అలాగే రంపంతో బాడీని కూడా ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని ఒక కవర్ లో పెట్టుకొని బండిపై తీసుకెళ్తున్నాడు. దీనికి సంబంధించి స్థానికులు కూడా ఒక అనుమానం రావడంతో కూడా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ను కూడా పిలిపించి పూర్తిగా ఆధారాలు కూడా సేకరించారు. అక్కడ ఇంత అంటే గతంలో మనం చూసాము, ఏదైతే కొన్ని క్రైమ్ స్టోరీస్ చూసి ఒక మిలిటరీకి సంబంధించిన వ్యక్తి తన భార్యను కూడా ఇదే తరహాలో ముక్కలు చేసి కుక్కర్ లో పెట్టి ఉడికించిన ఘటన కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా మరొకసారి నిన్న అర్ధరాత్రి ఏదైతే ఈ దారుణమైన సంఘటన కూడా చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి అసలు ఇంత కిరాతానికి ఎందుకు కొడిగట్టడనే దానిపై పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే ఇటు బంధువులు అంటే ఇటు స్వాతికి సంబంధించిన బంధువులను కూడా ఇప్పటికే పోలీసులు పిలిపించారు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే గతంలో వీళ్ళ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు పెద్దలు వీళ్ళకి పెళ్లి చేశారా, లేదంటే వీళ్ళు బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. అలాగే వీళ్ళిద్దరికి సంబంధించి గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్.